ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆషాఢ మాసం అయితే వస్తుంది కదా, ఇంకా కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి. మేమైతే మొన్న ప్రిపేర్ చేసాము. ఇంకా ప్రాసెస్ అయితే వీడియో తీసాను, ఇవాళ అయితే పెడుతున్నాను. ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసెస్ అయితే పల్లీలు తీసుకున్నానండి. అవి వచ్చేసి డ్రై రోస్ట్ అయితే చేసేస్తున్నాను ఇలాగా. ఇవి అయితే బాగా రోస్ట్ అయిపోయాక పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఈ లోపు వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, అవి వచ్చేసి 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఇందాక ఈ గ్లాస్ అయితే మెజర్మెంట్కి తీసుకున్నానండి. 2 గ్లాసెస్ పల్లీస్ అయితే తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ నువ్వులు అయితే తీసుకున్నాను, తెల్ల నువ్వులు. ఇప్పుడు వీటిని కూడా మనం వచ్చేసి డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా కలుపుతూ డ్రై రోస్ట్ అయితే చేసుకోండి, మళ్ళీ మాడకుండా దోరగా అయితే వేయించుకోవాలి. ఇలాగా దీంట్లో పల్లీలు నువ్వులు ఇవన్నీ వేస్తాం కదండి, పిల్లలకు కూడా బాగా స్ట్రెంత్ అయితే ఇస్తుంది. ఆల్రెడీ పల్లీలను అయితే వేయించుకున్నాను కదా, ఇవి అయితే ఇలా చాట్లో వేసేసి చల్లారబెట్టేసుకుంటున్నాను. ఇవి అయితే బాగా చల్లారాక మనమైతే పొట్టు అయితే తీసేసుకోవాలండి. ఈ లోపు నువ్వులు కూడా వేయించేసుకుంటున్నాను కదా, ఇలా కలుపుకుంటూ. ఇవి అయితే దోరగా అయితే వేగినాయండి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని అయితే చల్లారబెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మినువులు ఉంటాయి కదా, మీ దగ్గర మినువులు ఉంటే మినువులు తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగ సాయిపప్పు ఉంటుంది కదా, అవి కూడా తీసుకోవచ్చండి. ఇవి వచ్చేసి 1 గ్లాస్ వేస్తున్నాను. పల్లీలు 2 గ్లాసెస్, అలాగే నువ్వులు 1.5 గ్లాసు, ఇంకా మిగతావన్నీ 1 గ్లాస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మినువులు అయితే 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ నువ్వులు అయితే ఇలా ప్లేట్లో వేసుకుని అయితే చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మినప్పప్పు కూడా వేయించేసుకోవటానికి అయితే పెట్టుకున్నానండి. ఇది కూడా మనము డ్రై రోస్ట్ లాగా చేయాలి. సేమ్ సిన్నుండలకైతే ఎలా వేయించుతామో అలాగే వేయించుకోవాలి. అన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయండి లోపలికి కూడా. ఇవి అయితే నేను ఇలా నీట్గా వేయించేసుకుంటున్నాను. చూసారా, ఇలా దోరగా అయితే వేగినాయి. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఇవి కూడా చల్లారబెట్టేసుకుందాము, ప్లేట్లోకి అయితే తీసేసుకుని. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. మనం ఇందాక మినప్పప్పు 1 గ్లాస్తో తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనము ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేయాలి. కొంచెం స్మెల్ పోయాక ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది ఉంది కదా వైట్ కలర్ది, అదంతా క్రీమ్ కలర్ దాకా చేంజ్ అయ్యే వరకు నిదానంగా అయితే వేయించుకోవాలి. రవ్వ అయితే కేర్ఫుల్గా దగ్గరుండే వేయించుకోండి, ఎందుకంటే పైది అలాగే ఉంటుంది, అడుగునైతే మాడిపోతుంది. అందుకే ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూ దగ్గరుండి అయితే వేయించేసుకుంటున్నాను నేను. ఇదైతే దోరగా అయితే వేగిపోయిందండి, చూసారా. ఇలాగైతే ఒక గిన్నెలోకి తీసుకుని ఆరబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 కాయలు అయితే కొబ్బరికాయలది ఇంత అయితే వచ్చిందండి తురుము, 2 కాయలు కొబ్బరికి. ఇంక దీన్ని కూడా మనం ఏం చేయాలంటే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. కొబ్బరి ఏంటంటే తురుమేసామండి, కొబ్బరి తురుము పెట్టి ఇదైతే ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. కొబ్బరి తురుముని ఇష్టం ఉండేవాళ్ళు మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీకి పట్టేసుకొని. ఇంకా పచ్చి కొబ్బరి వేస్తే ఏంటంటే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎండు కొబ్బరికి పచ్చి కొబ్బరి మంచిదని చెప్పేసి ఇంక నేను పచ్చి కొబ్బరి వేసాను. దీంట్లో అసలు ఆయిల్ ఏమి వేయకుండా రోస్ట్ చేయాలి. చూసారా, ఇలాగ బ్రౌన్ కలర్కి మారే వరకు అయితే వేయించుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఇలా వేయించేసుకొని దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని బాగా చల్లారి పెట్టేద్దాము. ఇంతవరకు మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు అలాగే మినప్పప్పు బొంబాయి రవ్వ కొబ్బరి ఇన్ని ఐటమ్స్ అయితే వేయించేసుకున్నామండి. ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకుని ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మెజర్మెంట్కి తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ పుట్నాలు అయితే తీసుకున్నానండి. ఈ పుట్నాలు వచ్చేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. చూసారా, ఇలాగైతే చేసుకుని ఇప్పుడు నేను అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి పుట్నాల పొడి అయితే మిక్సీకి పట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు కూడా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా బాగా చల్లారిపోయినాయండి, మిక్సీకి అయితే పట్టేసుకుందామండి. చల్లారిపోయినాయి కదా, ఇప్పుడైతే మిక్సీకి పట్టేసాక ఇలాగైతే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాము. ఇదే పుట్నాల పొడిలో అయితే వేసేసుకుని ఇలాగైతే మిక్స్ చేసేసాక ఇందాక మనము పల్లీలు అయితే వేయించాను కదా, అది కూడా నీట్గా పొట్టు అయితే తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి, చల్లారిపోయినాయి. ఇంక ఇవి కూడా మిక్సీకి అయితే వేసేసుకుందాము. మీరు ప్రతి ఒక్కటి చల్లారాకే వేయండి, వేడివేడిది వేసేస్తే ముద్దలాగా అయిపోతుంది. ఇదిగోండి పల్లీలు కూడా ఇలాగైతే అయినాయి కదా, ఇప్పుడు ఇది కూడా మిక్సింగ్ బౌల్కి అయితే వేసేసుకుందాం ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మినువులు అయితే వేయించుకున్నాం కదా, మినప్పప్పు, దీన్ని కూడా ఇలా మిక్సీకి అయితే పట్టేసుకుందాము, పౌడర్ లాగా సున్నిపిండి లాగా. ఇది కూడా యాడ్ చేసేసుకుందాము.
చూసారా ఇలా పౌడర్ చేసేసుకుని దీన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కొంచెం మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వ చూడండి ఇలా దోరగా అయితే వేగింది. ఇంక ఇది కూడా చల్లారిపోయిందండి. ఇదైతే మిక్సీకి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా మనం ఏమేమి వేసామంటే ఇంకొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మినపప్పు వేయించింది, అలాగే పల్లీలు వేయించింది, ఇంకా నువ్వులు వేయించింది. ఇప్పుడు వచ్చేసి బొంబాయి రవ్వ కూడా వేయించింది అయితే యాడ్ చేసేసుకుని దీంట్లోకి అయితే ఇప్పుడు వచ్చేసి మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుని చూస్తాను, మళ్ళీ స్వీట్ సరిపోకపోతే మిగతాది యాడ్ చేసుకుందామని పక్కన పెట్టాను. ఈ బెల్లం వచ్చేసి నీట్గా అయితే తురిమేసానండి. ఇదైతే ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసి కలిపేసానండి, స్వీట్నెస్ సరిపోలేదని చెప్పి. ఇప్పుడు వచ్చేసి కొంచెం బెల్లం ఉండ్లుగా ఉంది కదా, ఇదంతా మిక్సీకి ఒకసారి పట్టేసానంటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుందని చెప్పేసి, ఫైన్ పౌడర్ లాగా అవుతుందని చెప్పేసి మిక్సీకి అయితే వేసేసుకున్నానండి. ఊరిన ఒక రౌండ్ తిప్పేస్తే బెల్లం కూడా నలిగిపోతుందని చెప్పేసి అలా చేశాను. మీరు నైస్గా తురిమేస్తే ఏం కలపక్కర్లేదు, మిక్సీకి మళ్ళీ ఏం వేయక్కర్లేదు. నేను మిక్సీకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగైతే పౌడర్ లాగా అయితే తయారయ్యిందండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి అయితే ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి లాస్ట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలాగా బాగా చల్లారిపోయాక చెప్పాను కదండి, చాలా హెల్దీ. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నువ్వులు, పల్లీలు, బెల్లం ఇవన్నీ వేసాం కదా. కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది, హెల్దీ స్నాక్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసాను కదా, ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని ఇలాగా ఒకసారి అంతా పైది కిందదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి, అది వచ్చేసి క్లిప్పింగ్ తీయటం మర్చిపోయాను. మీరు ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మైదా పిండి కూడా నేను అయితే ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నానండి. మైదా పిండి ఒకటే తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం ఒక స్పూన్ షుగరు, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలాగైతే కలిపేసి పెట్టుకున్నాను. మరీ మెత్తగా కాదు, గట్టిగా కాదు. ఇదిగోండి ఇలా ఫింగర్ గుచ్చితే ఇలాగ వెళ్ళాలి. ఇలాగైతే నేను కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను, నానబెట్టాను. ఇది చాలాసేపు 1 అవర్ పాటు నానబెట్టాక ఇప్పుడైతే మనం ప్రాసెస్ చేసేది ఎలాగో చూసేద్దాము. ఫస్ట్ అయితే నార్మల్గా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం పూరీలు ఎలా ఒత్తుకుంటామో అలాగైతే ఒత్తుకోండి. కొంచెం పలసగా ఒత్తుకోండి, మరీ లావ్ అయిపోతే ఏంటంటే కజ్జికాయ తినేటప్పుడు గట్టిగా ఉంటుంది కదా, అలా బాగోదు. కొంచెం పలచగా పూరీలాగా అయితే ఒత్తేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది చేస్తారు కదా, దీనికైతే పిండి అయితే పెడుతున్నానండి, ఎందుకంటే ఇది మైదా పిండిది ఇలా అంటుకోకుండా పిండి పెట్టేశాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చేసుకున్నాం కదా మిక్స్, ఇదైతే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది చేసుకునేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రాసెస్. చూసేయండి ఇలాగైతే పెట్టేసి ఇప్పుడు చుట్టూ వచ్చేసి కొంచెం వాటర్తో అయితే తడిపి ఇలాగైతే అంటించుకుంటున్నాను. చూసారా ఇలాగైతే అంటించుకొని ఇప్పుడు వచ్చేసి నిదానంగా క్లోజ్ అయితే చేసుకోవాలండి. లోపల పూర్ణం అది ఉంటుంది కదా పౌడరు, అది కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. చూసారా ఇంత కరెక్ట్గా అయితే చూసుకుని వేసుకోండి. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత చేయంగా అలవాటు అయిపోతుంది. ఇలాగ ఎక్స్ట్రా ఉండే పిండి అంతా నేను ఒక నైఫ్తో అయితే ఇలా తీసేస్తున్నాను. చూసారా ఇలా అయితే తీసేసాక ఇప్పుడైతే మెల్లిగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇలాగైతే రెడీ చేసుకోవాలండి. సింపుల్గా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు, మన అమ్మలే చేయాలి, అత్తయ్యలే చేయాలి అనేది ఏమీ లేదు. ఒకసారి 2 సార్లు చూస్తూ ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా చేసేసుకోవచ్చు. నేనైతే అన్నీ చేసి ఇచ్చానండి, అత్తయ్య గారు ఉండి వేయించుతున్నారు ఆయిల్లో. ఇలాగా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఇది మీకు మైదా పిండి ఇష్టం లేదు, హెల్దీ కాదనుకుంటే సేమ్ ప్లేస్లో ఆశీర్వాద్ గోధుమ పిండి వస్తుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు.
పర్లేదు, మైదా పిండి అయితే మైదా పిండి అయినా కలుపుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది టేస్టు. ఇలాగైతే వేయించేసుకున్నామండి. చూసారా, ఇన్ని అయితే రెడీ అయినాయి. ఒక 2 అవర్స్ కష్టపడితే ఇన్ని స్నాక్స్ అయితే వచ్చినాయండి. ఇంకా ఒక 10 డేస్ వరకు స్నాక్స్కి వేరే ఏం చేయాలనేది వెతుక్కునే పని ఉండదు అనమాట ఇంట్లో. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేసి చెప్పేయండి. ఈ రోజుటి వీడియో వచ్చేసి ఇంతేనండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.